బ్రిడ్జెస్ అన్ని కాల్చుకొని వచ్చిన వాడిని ఈరోజు నేను నాకు ఇందాక మన కనకరావు సూరి గారు మాట్లాడుతుంటే నా సౌకర్యం కోసమే రాజకీయాలు, నా వ్యక్తిగతం కోసమే రాజకీయాలు అయితే అసలు నేను పార్టీ పెట్టక్కర్లేదు. ప్రధానమంత్రి గారు తెలుసు, నాకు జాతీయ స్థాయి నాయకులు తెలుసు. నా స్టార్డమ్ని నేను మీకు వాడతాను, నా గుర్తింపు ఇవ్వండి అంటే నేను అసలు శ్రమ పడక్కర్లా. ఎవరెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, అపహాస్యం పడాల్సిన అవసరం లేదు. కానీ నేను చేస్తుంది నా ఒక్కడి కోసం లేదు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా మన భావితరాల అవసరాల కోసం నేను పనిచేస్తున్నాను. అంతేగాని నా వ్యక్తిగత కోసం అయితే అసలు నేను ఇంత శ్రమ పడక్కర్లేదు. ఇక్కడ ఆఫీసులు కట్టక్కర్లేదు, ఇంతమంది చేత మాటలు యుక్తిగా చేసే శక్తి నాకేం తెలియక మీటింగ్స్ నిజంగా తెలుగుదేశం పార్టీతోటి మనం వెళ్ళాలి అంటే అసలు నిజంగా నన్ను ఆపేది ఎవరు? మన తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే మనం గెలుస్తాం అలాంటి పరిస్థితులు కానీ నిజంగా ఉంటే నాకు 2018 తర్వాత మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఇక్కడ 2018లో మార్చి 14 నేను నిజంగా ఒక ఆశయానికి కట్టుబడి ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అది ఎవరన్నా నమ్మకపోతే అది వాళ్ళ సమస్య తప్ప నా సమస్య కాదు. ఎందుకంటే నేను నిజంగా అలాంటి స్ట్రాటజీ చేయాలని నేను చేస్తాను. నేను చాలా పబ్లిక్గా చేస్తాను, నేను భయపడను ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు. ఉదాహరణకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళే అంత నిర్భయంగా చెప్పగలిగినప్పుడు చాలా విషయాల మీద నాకు దాని మించి 10 ఇంతలు ధైర్యం మాట్లాడటానికి నేను నిలబడగలను. అంటే ఒక మాట చెప్తే నేను వెనక పారిపోను. కాకపోతే నాకు రాజకీయాలు వ్యాపారం కాదు, నాకు ఆశయం రాజకీయాలు. నా ఆశయం కోసం పెట్టాను నేను. ఎందుకంటే మనుషులకి ఎంతసేపు వ్యాపార ధోరణి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు వస్తుంది, ఆశయాల కోసం రావాల్సిన రోజు ఖచ్చితంగా తీరుతుంది. ఆ రోజు కోసం వెతుకుతారు ప్రతి ఒక్కళ్ళు, వ్యక్తులు కావాలని. ఆ సమయం కోసం నేను వెయిట్ చేస్తాను, ఆ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తాను. నాకే సరదా 10 మంది చేత మాట్లాడిపించుకుంటూ ఎంతసేపు వెళ్తే లక్షలాది మంది చప్పట్లు కొట్టించుకునే పరిస్థితిలో ఉండి నాకు మాట పడాల్సిన అవసరం లేదు. నాకు నన్ను నెలల తరబడి టీవీలో తిడతా ఉంటే భరించాల్సి ఎందుకు భరిస్తాను? సరదా కాదు, చూద్దాం మీ శక్తి అంతా నేను చూస్తాను. విమర్శకు భయపడేవాడిని కాదు, ఒక అపజయాన్ని కుంగిపోయే వ్యక్తిని కాదు. చాలా మంది మీటింగ్స్ లో చెప్పాను, ఎవ్వరూ రాకపోయినా ఎవ్వరూ లేకపోయినా నేను ఒక ఆశయంతో ఒక పని ప్రారంభించినప్పుడు రాజకీయం కావచ్చు, నా ప్రాణాలు పోవాలని నేనైతే గెలకను. అలాగే జనసేన పార్టీ ఆ రోజు నేను భీమవరంలో చెప్పాను, గోదావరి జిల్లాలో చెప్పాను, ఇది గెలుస్తుందా ఓడిపోద్దా తెలియదు, ఇవన్నీ నాకు తెలియదు. నా దగ్గర భవిష్యవాణి లేదు. నా దగ్గర ఉన్నది ఒకటి, నేను మన పార్టీని నేను చనిపోయేదాకా నడపగా, అది నేను మీకు ఇచ్చే కమిట్మెంట్. అలాగే పార్టీ విజయం ఇవన్నీ చెప్తుంటే, విజయాల గురించి మాట్లాడుకోవాలంటే మన క్లోజ్ టు 6% ఓట్ బ్యాంక్ ఉంది అనుకుంటే, ఓట్ పర్సంటేజ్ ఉంది అంటే అది ఒక్కొక్క ఏరియాలో ఇందాక చూస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ 20%, 30%. అంటే 30% ఒక చోట గోదావరి జిల్లాలో.